హాయ్ అండి. ఒక్కొక్కసారి ఇంట్లో వండుకోవడానికి టైము ఉండదు, అలాగే ఓపిక ఉండదు. అలాంటి టైంలోనే ఇంట్లో కూరగాయలు కూడా ఉండవు. అలాంటి టైంలో ఏం చేయాలి? మనకి కడుపు నిండిపోవాలంటే నేను చూపించే రెసిపీని ట్రై చేయాలి. అది ఎలా చేయాలంటే నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు బొరుగులు అనేది తీసుకోవాలండి. అదే మురమరాలు, కొంతమంది మురమరాలు కూడా అంటారు కదండి, అందుకనేసి నేను అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను. నేనైతే బొరుగులు అయితే అంటామండి మేమైతే. ఒక కప్పు బొరుగులు అయితే తీసుకోవాలి. అలాగే వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ని అయితే తీసుకొని దాంట్లో అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మెత్తగా అవ్వడానికి అయితే మనము 5 మినిట్స్ అయితే ఉండాలండి. 5 మినిట్స్ని అయితే అలానే నానబెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత 5 మినిట్స్ వాటిని పక్కకైతే తీసేసుకోవాలండి. చాలా చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. అస్సలు స్టవ్తో పని లేకుండా మన కడుపు అయితే నింపుకోవచ్చండి. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేస్తూనే ఉంటానండి. నాకు ఓపిక లేనప్పుడు చేసుకోవడానికి, ఒక్కొక్కసారి కూరగాయలు ఉండవు కదండి, ఆ టైంలో కూడా నేను ఇదే ట్రై చేస్తానండి. అందుకనేసే మీతో కూడా ఈ రెసిపీని అనేది షేర్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత అయితే తీసేసుకోవాలండి పక్కకి. వాటరు కొంచెం కూడా ఉండకూడదండి. కొంచెం కూడా ఉండకోకుండా అయితే బాగా పిండుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉన్నాయంటే ఇంకా మనము అన్నీ తీసేసే లోపల చాలా మెత్తగా అయిపోతాయండి. చాలా మెత్తగా అయిపోతే మనము ఏదైనా పొడిని వేసుకోవాలన్నా, మిక్స్ చేసుకోవాలన్నా మనకి అనేది బొరుగులు అనేది ముద్ద అయిపోతాయండి. అందుకనేసే చెప్తున్నాను, వాటర్ లేకోకుండా తీసుకోవాలండి. అలాగే ఇంకా నేను ఇంట్లో పల్లి పొడి ఉన్నా, పుట్నాల పొడి ఉన్నా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే పల్లి పొడి అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలన్నా నాతో నేను షేర్ చేసుకుంటానండి. ఇలాంటి 2 మినిట్స్ రెసిపీస్ చాలానే తెలుసండి నాకైతే. నేనైతే షేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ ఈ రెసిపీస్ కావాలి అని అంటే కమెంట్ చేయండి. నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. అసలు స్టవ్తో పని లేకుండా కడుపు నింపుకోవచ్చండి. అలాంటి రెసిపీస్ అనేది నేను షేర్ చేసుకుంటానండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని, అప్పుడే అయిపోలేదండి, ఇంకా ఉంది. నాకెంతో ఇష్టమైన టమోటా పికిల్ అండి. మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఏ పికిల్ ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే టమోటా పికిల్ వేసుకుంటున్నా. పికిల్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు అలానే ఇష్టమైతే అలా అయినా తినేయచ్చు. నేనైతే టమోటా పికిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని అయితే ఇంకా తినేసేయచ్చండి. అంతేనండి. స్టవ్తో పని లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ఈ రెసిపీ అయితే అయిపోతుందండి. అందుకనే చెప్తున్నాను, ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని షేర్ చేసుకుంటాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది. బాయ్ బాయ్.